ఇజ్బాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈరోజు అయితే మన దగ్గర నియర్ బై మన ఎంసీపల్లి దగ్గర అయితే ఒక కొత్త షోరూమ్ అయితే ఓపెన్ అయింది, బైక్ షోరూమ్. సో ఏంటంటే అక్కడ అన్ని బైక్స్ దొరుకుతాయి అనమాట. సో మనకి ఏ బైక్ కావాలన్నా మనం ముందు అడ్వాన్స్ కొంచెం పే చేస్తే మనకు బైక్ తెచ్చిస్తారు. సో మన ఎంసీపల్లి దగ్గర అంటే మేము బైక్ తీసుకోవాలనుకుంటే మేము సిటీకి వెళ్ళి అక్కడ తిరుమలగిరి అక్కడ సైడ్ తీసుకునేటోళ్ళం. నియర్ బై పడ్డది కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎవరు అంత దూరం పోవాల్సిన అవసరం ఉండదు, మన దగ్గర తీసుకోవచ్చు. వెళ్ళి అయితే చూద్దాం, ఇప్పుడు ఒకసారి షోరూమ్ని అయితే విజిట్ చేద్దాం. ఎలా ఉంది, ఏం కథ, ఏమేమి బైక్స్ ఉన్నాయి అసలు చూద్దాం. అయితే షోరూమ్ అని చెప్పినా కదా, ఇక్కడ మొబైల్ మోటార్స్ అని ఉంది కదా, మనం ఈ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను అసలు కొత్త బండ్లు ఎలా ఉన్నాయి, ఏం కథ అయితే ఇప్పుడు చూస్తాను. ఇది ఎక్కడుందంటే మన సెంట్రల్ బ్యాంక్ ఉంది కదా, ఎంసీపల్లిలో సెంట్రల్ బ్యాంక్ అపోజిట్లో ఉంటుంది. సో మనం అయితే లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూపిస్తాం. ఇంకా సో అక్కడ వచ్చేసి కొత్త బండ్లు ఉన్నాయి కదా, లోపలికి ఇంకా చూపిస్తా. ఇది మన బండి, ఇది సెకండ్ హ్యాండ్స్ బండి, వాళ్ళు అది ఇస్తారనమాట, ఫైనాన్స్ కానీ అవన్నీ ఇస్తారు. లోపలికి వెళ్ళిన అయితే ఇప్పుడు చూపిస్తాం ఒక్కొక్క బండి అసలు. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు NS 150 కూడా ఉంది. ఈ నుంచి ఇవన్నీ కొత్తవి అనమాట, ఇలా అని ఉన్నాయి కదా షోరూమ్. అన్ని కొత్త మోడల్లో కొత్తవి ఉన్నాయి అనమాట. ఇవి మళ్ళీ హీరో స్ప్లెండర్ కూడా ఉన్నాయి, హీరో స్ప్లెండర్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇక్కడ బైక్స్ టీవీఎస్ నుంచి స్టార్ట్ అనమాట, హై రేంజెస్ అన్ని బండ్లు ఉన్నాయి. పైన కూడా చూసుకోవచ్చు ఇవన్నీ. ఒకసారి మనం అయితే లోపలికి వెళ్దాం, ఇప్పుడైతే వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు ఏంది ఇంకా అనేసి మాట్లాడదాం అన్నతో కూడా. చూసుకోవచ్చు జూపిటర్, టీవీఎస్, మనకి అన్ని టైప్స్ అదే బండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి కొత్త అయితే. ఈ నుంచి అక్కడ మళ్ళా. సో ఇదన్నమాట ఆఫీస్ అయితే ఇక్కడ ఉంటుంది. సో మనకు లోపల NS 220 అయితే ఉంది. అయితే ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అన్నతో అయితే మాట్లాడదాం. ఏంది అసలు షోరూమ్ అంటే బైక్ ఎలా ఇస్తారు, మనకి ఇవి కాకుండా కొత్త మోడల్ కావాలంటే ఏం చేస్తారు, ఫైనాన్స్ నుంచి ఇస్తారా, ఫైనాన్స్ మళ్ళీ మిగతాయి ఉంటాయి కదా, సో అవి ఎట్లా, మళ్ళీ సర్వీసింగ్ కూడా ఎట్లా, అవన్నీ అయితే కనుక్కున్నాం. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి అయితే అన్నతో అయితే మాట్లాడదాం. సో పల్సర్ 220 అన్న పేరు వచ్చి కిరణ్ అనమాట. వాళ్ళకి ముందు చూసినాక బోర్డు చూపించినా కదా, కిరణ్ మోటార్స్ అని. సో ఇప్పుడైతే అన్నతో అయితే మాట్లాడతాం. అసలు బైక్స్ ఎలా ఇస్తారు, మనకు ఏమి అనేసి అయితే మాట్లాడతాం. ఇవే బైక్ కాకుండా ఇంకా వేరే బైక్స్ ఉంటాయా, ఏమి అనేసి అది ఇన్సూరెన్స్ కానీ, సర్వీస్ కానీ, సో ఫైనాన్స్ కానీ ఎలా చేస్తారు ఏమని కొంచెం చెప్పండి. మన వెనకాల మన విలేజ్ కూడా కొంచెం చాలా మన నియర్ బై ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ సిటీకి వెళ్ళి అక్కడ తీసుకోవాల్సి వస్తుంది. మన నియర్ బై ఇప్పుడు మన మండలిలో దగ్గర ఉందంటే ఇదే. ఇప్పుడు మాకు కూడా మేము ఎప్పుడు తీసుకోవాలని, ఇప్పుడు మేము మా బండి తీసుకోవాలన్నా మేము తిరుమలగిరి లేకపోతే అక్కడికి పోయి తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఆ బండి కూడా ఏదైనా ముందు బుకింగ్ చేసుకుంటూనే వస్తుంది. సో మన దగ్గర ఎలా ఉంటుంది ఏంటి కొంచెం చెప్పండి. మన దగ్గర వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి, అవైలబుల్ లేకుండా గోదావరిలో ఉంటాయి. మేము ఏ వెహికల్ అయినా ఇవ్వగలుగుతాం. సర్వీస్ ఇక్కడనే, స్పేస్ ఇక్కడనే, ప్రతిదీ కస్టమర్ వస్తే బాధపడకుండా చేసే అంటే కరెక్ట్గా చేసేదంటే కిరణ్ మోటార్స్. సో మన ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇక్కడ లేని మోడల్ కూడా మనం తేవాలంటే మనకు ముందు 100% బుకింగ్ చేసుకుంటే ఇక్కడ మా దగ్గర లేని మోడల్ తెలంగాణ ఎక్కడ దొరికినాయని మేము తెచ్చే తర్వాత మాది. ఓకే, మనకి ఈ మోడల్ కావాలని మనకు వచ్చి చెప్పి కొంచెం అడ్వాన్స్ పే చేస్తే, సో మనం ఎంత నుంచి పే చేయాలి అంటే మనీ అడ్వాన్స్ పే చేయాలి కదా, మనం ఎంత నుంచి పే చేయాలి? 5 to 10,000. సో మనం అయితే 5 to 10,000 పే చేసి మనకి మోడల్ బైక్ కావాలంటే అన్న తెప్పియగలుగుతాం. మేబీ 1 వీక్ అలా అంటే 2-3 డేస్ అన్నట్టు మనం 1 వీక్ కాబట్టి మనకు కూడా అన్నకు ఫోర్స్ చేయకుండా అని మనం ఫ్రీగా ఉంటుంది అనమాట. సో మనకి ఏ బండి కావాలన్నా అన్నకు చెప్పి ముందు అడ్వాన్స్ ఇచ్చి కొన్ని పైసలు అయితే ఇస్తే మనకు వస్తాయి అనమాట బైక్. సో ఇంకా మిగతా బండి అంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ బండ్లు కూడా మన దగ్గర ఇస్తుంటాం కదా, సో దానికి ఫైనాన్స్ ఏమైనా చేస్తారా లేకపోతే ఎలా? అది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా మేము సేల్స్ చేస్తాం, పర్చేస్ అంటే కొంటాము. దానికి ఫైనాన్స్ అవైలబుల్ కూడా మా దగ్గర లభిస్తుంది. సో అయితే సో అన్న ఏమన్నా అంటే మనకి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ బైక్స్ మనకి ఒకసారి ఇప్పుడు చాలా మంది నాకు కామెంట్లు పెట్టారు ఏంటంటే అన్న కొంచెం సెకండ్ హ్యాండ్ బైక్స్ చూడన్నా చాలా మంది అంటారు. సో దానికి కూడా ఫైనాన్స్ ఉందా అన్న అని కొంతమంది అడిగారు. సో నేనైతే నియర్ బై మన దగ్గర అయితే అన్న కిరణ్ మోటార్స్ అయితే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే సెకండ్ హ్యాండ్ బండ్లు ఉన్నాయి, ప్లస్ దానికి ఫైనాన్స్ కూడా చేశారనమాట. మళ్ళీ కావాలంటే సెకండ్ హ్యాండ్ బండ్స్ కూడా తీసుకుంటారంట.
సో మన ఎవరైనా కావాలంటే మనకు కామెంట్ చేయండి, మీకు ఏ బైక్ కావాలో అదని చెప్తే అన్న దాని ప్రకారం ఆ బైక్ ఎంత ఉంది, ఆ మోడల్ ప్రకారం బైక్ ఎంత, మళ్ళీ దానికి బండి ఏంది, ఎలా ఉంది, దాన్ని ఎంత మీటర్ అంటే ఎన్నో కిలోమీటర్స్ తిరిగింది, ఇంకా అన్నీ చేసి మనకైతే రెడీ చేసి చెప్తారు అనమాట. ఇన్ కేస్ మీకు కావాలనుకోని మీ దగ్గర మన లేకపోతే మన లేవు, మనకు ఎలా తీసుకోవాలని తెలియకపోతే అన్న దగ్గరికి వస్తే అన్న ఫైనాన్స్ ఎంత పడుతుంది, ఈ బండికి ఎంత పడుతుంది మోడల్ బట్టి మనీ సెట్ చేస్తారనమాట. సో మీరైతే కావాలంటే ఇక్కడ రావచ్చు. ఇంకా మనకి ఏంటంటే మనం ఏ బండి నుంచి ఏ బండి దగ్గర ఉన్నాయంటే ప్రజెంట్ అయితే మన దగ్గర ఇప్పుడు 6 బ్రాండ్లు ఉన్నాయి మన దగ్గర. ఒకటి యమహా, హోండా, బజాజ్ అండ్ హీరో, టీవీఎస్. సో అన్నీ చెప్తుండగా ఆ బైక్స్ అయితే మన టీవీఎస్ నుంచి మనకు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అనమాట. లో అంటే మన డౌన్ టీవీఎస్, మన టీవీఎస్ ఎక్సెల్ కాదు, ఎక్సెల్ నుంచి మొదలు పెడితే ఈ బుల్లెట్ వరకు. సో అన్నీ ఏముందంటే ఎక్సెల్ నుంచి మన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ దాకా అన్ని అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ మన షోరూంలో లేకుండా మీకు వేరే బ్రాండ్ కావాలనుకున్నా కానీ అవైతే తెప్పియగలరు అన్నారు. ఇంకా మనకు సర్వీసింగ్ టైం టు టైమ్స్ అన్నీ కరెక్ట్ కూడా ఇక్కడనే అవైలబుల్. సో మనకైతే సర్వీసింగ్ నేను అయితే ఇది అయిపోయినాక మనకి చూపిస్తా. పక్కనే స్పేర్స్ ఉన్నాయి, సర్వీసింగ్ కూడా ఇక్కడనే చేశారు అనమాట. మనము ఇప్పుడు ఒకవేళ సెకండ్ హ్యాండ్ కూడా మనం తీసుకుంటాం కదా మీ దగ్గర. సో అదేంటంటే మనం రిపేర్ కానీ మైనర్ రిపేర్స్ కానీ ఏమైనా వచ్చినాయి అనుకో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చూపించుకోవచ్చు. సో దానికి మన సర్వీసింగ్ కానీ మన మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క వెహికల్ 6 months ఇంజిన్ వారంటీ కూడా ఇస్తాం. సో అన్న ఏమంటుందంటే మన కిరణ్ మోటార్స్ నుంచి మన సెకండ్ హ్యాండ్ బైక్ ఏదైతే పర్చేజ్ చేస్తామో సో దానికి ఏంటంటే సర్వీసింగ్ 6 months ఇంజిన్ వారంటీ. సో 6 months ఇంజన్ వ్యారంటీ ఇస్తా అంటున్నా. సో నాకు తెలిసి మేబీ ఎక్కడ ఇలా ఉందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే తక్కువ మంది ఇలా చెప్తుంటారు. ఏంటంటే చాలామంది మనం వేరే దగ్గర తీసుకున్నామా కొన్నామా అంతవరకు ఉంటుంది. సో అన్న ఏమంటున్నా 6 months ఇంజన్ వ్యారంటీ కూడా ఇస్తాడంట. ఏమైనా మైనర్ రిపేర్స్ కూడా ఉన్నా అంటే మనం తీసుకున్నాక ఏమైనా ఉన్నారంటే చేసి ఇస్తాడనమాట. సో ఇది ఎగ్జాంపుల్ ఒక యాక్టివా తీసుకున్నాం అనుకో, దానికి ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి, ఒకవేళ డౌన్ పేమెంట్ లేకుండా ఫుల్ అమౌంట్ కడితే ఎంత ఉంటుంది, అసలు మొత్తం మనకు ఆన్ రోడ్ ఎంత వస్తుంది మనకి, ఇలా ఒకసారి చెప్పండి. ఇలా యాక్టివ్ డీలక్స్ అని ఉంటుంది. ఓకే, మీరు సింపుల్ ఉందంటే 10,000 పెట్టినా వస్తుంది. 10,000 పెట్టినా వస్తుంది. ఫుల్ పేమెంట్లు అయితే 1,03,000 ఇస్తాం. వెహికల్ 1,07,000 బయట కాస్ట్ ఉంది. మేము 1,03,000 అయితే యాక్టివ్ డీలక్స్ ఇస్తాం, విత్ హెల్మెట్ ఫ్రీ ఇస్తాం. సో మనకేంటంటే యాక్టివా డీలక్స్ అయితే బండి ఉంది కదా, సో అదేంటంటే బయట 1,07,000 ఉందంట. సో మన దగ్గర 1,03,000 ఇస్తుండు, అంటే కొంచెం తక్కువ చేసి ఇస్తుండు. దాంతో పాటు మనకు ఒక హెల్మెట్ కూడా ఇస్తుండు, సేఫ్టీ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. సో మనకి ఇంకా ఇన్సూరెన్స్ కానీ ఏదైనా సరే కానీ ఇక్కడనే చేసిస్తాను అనమాట. మొత్తం సర్వీస్ A to Z అనమాట. నువ్వు బండి తీసుకున్న కాడికి దానికి ఏది వచ్చినా సరే మొత్తం అన్న దగ్గర ఇక్కడనే ఉన్నాయి. మళ్ళీ సర్వీసింగ్ కోసం అని వేరే దగ్గర పోవడం అవన్నీ ఏం లేదు. సో అన్న దగ్గరనే ఇక్కడ ఉంది. నేను అక్కడ సర్వీసింగ్ కూడా సెంటర్ పక్కన చూపిస్తా. స్పేర్ పార్ట్స్ కూడా ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇప్పుడు అయితే ఒకసారి సర్వీసింగ్ చూపించి అవన్నీ చూపిస్తాను అనమాట. ఒకసారి చూడండి. విలేజ్ ఈ సెంట్రల్ బ్యాంక్ ఆపోజిట్లో కిరణ్ మోటార్స్ అని ఉంటుంది, మెయిన్ రోడ్ పైనే. అండ్ మా దగ్గర లభించే వెహికల్స్ మల్టీ బ్రాండ్ షోరూమ్ అది. ఆల్ వెహికల్స్ మొత్తం అన్ని వెహికల్స్ లభిస్తాయి. అండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా లభిస్తాయి. అండ్ వాటి ఫైనాన్స్ లభిస్తుంది. అండ్ సర్వీస్, స్పేర్స్, 2-wheeler సంబంధించిన ప్రతి ఒక్కటి మా దగ్గర లభిస్తుంది. వాళ్ళు మా దగ్గర కిరణ్ మోటార్స్లో తీసుకుంటే మీకేంటి అంటే సర్వీస్ సెంటర్ ఇక్కడనే ఉంటుంది, స్పేస్ ఇక్కడనే ఉంటాయి, మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇక్కడనే అన్ని విధాలుగా వెహికల్స్ లభిస్తాయి కాబట్టి మీరు దయచేసి ఇక్కడికి ఒకసారి విజిట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఓకే, థ్యాంక్స్ అన్న. సో మనకి ఎక్కడ ఉందంటే మన ఎంసీపల్లి బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, సో దాని ఆపోజిట్లో ఉంది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు, మనకు ఆపోజిట్లే కనిపిస్తుంది. మన ఇట్లా ఆపోజిట్లో చూడగానే అనిపిస్తుంది అనమాట. ఇక్కడనే తీసుకోవచ్చు, మన ఇంకా ఉన్న బండ్లు. ఒకసారి బైక్ అయితే ఏమేమి ఉన్నాయి టోటల్ అయితే అన్నీ చూపిస్తా, ఒకసారి చూడండి. చూసుకోవచ్చు ఇక్కడ పల్సర్ ఇవన్నీ ఉన్నాయి. NS 160 కూడా ఉంది అక్కడ సెకండ్ హ్యాండ్, FZ సెకండ్ హ్యాండ్ అక్కడ సైడ్. అవి సెకండ్ హ్యాండ్ చెప్పింది కదన్న. సో ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బండ్స్ అనమాట. మనకి ఏమేమి బండ్లు కావాలో ఇక్కడ అన్నీ ఉంటాయి. సో చూసుకోవచ్చు, ఇది సెకండ్ హ్యాండ్.
సో ఇప్పుడు మీకు సర్వీసింగ్ చూపిస్తాను కదా, సో ఇప్పుడు ఒకసారి సర్వీసింగ్ అయితే వెళ్ళి చూపిస్తాను, సర్వీసింగ్ ఎలా చేస్తారు ఏం కదా అనేసి. అది మళ్ళీ స్పేస్ పార్ట్స్ కూడా ఇక్కడనే ఉంటాయని చెప్పింది కదా అన్నయ్య. సో ఇప్పుడైతే మనం ఒకసారి పోయి వెళ్ళి చూద్దాం ఒకసారి ఒక దూరం. సో మనం బైక్ తీసుకొచ్చాక బండి దాని డీటెయిల్స్ అయితే అన్న ఇక్కడ రాసుకుంటాడు. సో రాసుకుని అవన్నీ డీటెయిల్స్ ఏం ప్రాబ్లం ఉన్నా చేసుకోవడానికి అయితే మన బుక్లో ఎంట్రీ చేసుకుంటాడు. ఎంట్రీ చేసుకొని మనం అయితే లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే లోపలికి అయితే చూద్దాం. సో అన్న మీ పేరు? సాయి కుమార్. సో అన్న పేరు వచ్చేసి సాయి కుమార్. ఇప్పుడైతే మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. లెట్స్ గో. సో మనం అయితే ఇప్పుడు అయితే సర్వీస్ దాంట్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. సో చూసుకోవచ్చు ఇవన్నీ సర్వీసింగ్, ఇక్కడ సర్వీసింగ్ చేసేటి కానీ బండి నుండి ఆల్రెడీ ఒక బండి సర్వీసింగ్ చేస్తారు కదా. ఇక్కడ బైక్ అపాచీ అయితే సర్వీసింగ్ అవుతుంది. సో ఈ బైక్ అయితే ఇక్కడ తీసుకుంది. ఇప్పుడు అయితే సర్వీసింగ్ వచ్చింది, సర్వీసింగ్ చేస్తున్నా. సో చేస్తున్నావు స్టార్ట్ అంతా ఎండింగ్కి వచ్చింది అనమాట. మనైతే మిగతా అయితే చూద్దాం. సో ఇవన్నీ ఇంకా బండ్లు ఉన్నాయి, టీవీఎస్ నుంచి అన్నీ వేస్తారనమాట వీళ్ళు. సర్వీసింగ్ కానీ వాషింగ్ కూడా ఇక్కడనే ఉంది. సో ఇవన్నీ కంప్లీట్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి స్పేర్ పార్ట్స్ ఏ ఉన్నా కానీ వీళ్ళే రీప్లేస్ చేసేస్తారనమాట. ఏమైనా డ్యామేజ్ అయినా ఏవైనా సరే ఇక్కడనే ఇవన్నీ ఉన్నాయి కదా, సో వీళ్ళే వీళ్ళు ఓన్గా ఇక్కడ చేంజ్ చేసేసి ఇచ్చేస్తారనమాట. మనకు బండి ఏమన్నా ఇచ్చే ముందు ఏమన్నా డ్యామేజ్ ఉన్నా కానీ ఏమన్నా సెకండ్ హ్యాండ్ అయినా ఫస్ట్ హ్యాండ్ అయినా ఏవన్నా సరే రీప్లేస్ చేసేసి ఇస్తారనమాట. సో చూసుకోవచ్చు ఇవన్నీ. సో ఇక్కడ కింద ఇవన్నీ ఉన్నాయి, ఇంకా ఇవన్నీ అనమాట. సో ఇక్కడ టైర్లు కాడికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఇక్కడ అన్నీ చేంజ్ చేసి ఇస్తారనమాట. సో ఇవన్నీ ఫ్యూయల్ ట్యాంక్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో కస్టమర్స్ మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ఏమైనా వచ్చి బైక్ గురించి అయితే. సో ఇదనమాట మా దగ్గర ఇక్కడ షోరూమ్లో ఏంటంటే దసరా దివాళీ ఆఫర్ అయితే ఇక్కడ నడుస్తుంది. ఇదొక వడ్డీ రేట్ అంట. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, దసరా అండ్ దీపావళి అయితే ఇక్కడ ఆఫర్ అయితే నడుస్తుంది. కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడ చూసిరు కదా మన ఎంసీపల్ దగ్గర అసలు మన నియర్ బై ఇక్కడ అయితే దాదాపు దగ్గరలో అయితే లోవు, మన దగ్గరికి అయితే ఇదో ఉంది. ఇప్పుడైతే తీసుకోవచ్చు. మనకు అంటే తక్కువ ప్రైస్ నుంచి మనకు ఎక్కువ ప్రైస్ దాకా మన చిన్న బ్రాండ్ నుంచి పెద్ద బ్రాండ్ లాగా అన్నీ దొరుకుతాయి అనమాట. సో మనకి ఏదైనా బ్రాండ్ కావాలని మనకి ఇక్కడ లేనిది మనం చెప్తే, సో అన్నయ్య ఏంటంటే 1 వీక్లో లేకపోతే 3 డేస్లో అన్నాడు, కానీ 1 వీక్లో అయితే మనం ఆగితే వెయిట్ చేస్తే మనకు దాన్ని కొంచెం అడ్వాన్స్ పే చేస్తే సో ఆ బండి అయితే తెచ్చి ఇస్తారనమాట. సో సర్వీసింగ్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచే అనమాట. మనకు ఇన్సూరెన్స్ కానీ మన ఫైనాన్స్ కానీ మనకు బండి వ్యారంటీ కానీ ఇంకా 1 ఉంటాయి కదా. సో ప్రతి ఒక్కటి ఇక్కడనే అయితే అనమాట, ఇక్కడనే చేసిస్తాడు. సో మనకైతే నియర్ బైలో అయితే చాలా బెస్ట్ అనమాట. ఎక్కడికో వెళ్ళి తీసుకురావాలి అనే అవసరం లేదు, మన దగ్గరనే ఉంది కాబట్టి మన మండలికి వచ్చి మన ఎంసీపల్లి మూడుచింతలపల్లి అనమాట. మూడుచింతలపల్లి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని ఆపోజిట్లో ఉంటుంది మన షోరూమ్. సో ఇక్కడికి రండి. సో మీకు ఎవరికైనా ఏమైనా బండి కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. సో నా తరపు అయితే చిన్న గిఫ్ట్ అయితే ఇస్తాను. సో అంటే నాకు కామెంట్ చేస్తే దానికి ఒక కోడ్ అయితే ఇస్తాను. సో ఆ కోడ్ బట్టి మీకైతే చిన్న గిఫ్ట్ అయితే నేనైతే పక్కా ఇస్తాను. చిన్న బైకా పెద్ద బైకా అన్ని బైక్లకి ఇస్తాను. సెకండ్ హ్యాండ్ బైక్ కూడా మనకైతే చిన్న గిఫ్ట్ అయితే ప్రతి బైక్ అయితే నేను ఒక గిఫ్ట్ అయితే ఇస్తాను. సో ఇదైతే మీరైతే మిస్ కాకండి. సో మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు కోసం అంతవరకు బాయ్. మనకైతే దసరా ఆఫర్ అయితే వచ్చింది కదా. సో ఇంతకుముందు చూపించిన మళ్ళీ ఇంకోటి అనమాట. సో ఇప్పుడే తీసుకొచ్చారనమాట బ్యానర్స్. ఇదైతే ఇప్పుడు స్టిక్ చేస్తారు. మనకైతే దసరా అండ్ దీపావళి ఆఫర్స్ ఇవి ఉన్నాయి. సో మనం ఇంకా వాళ్ళకి కావాలంటే ఈ ఆఫర్లో తీసుకోండి. బెస్ట్ ప్రైజ్ అయితే ఉంటుంది. సో మన కిరణ్ మోటార్స్ అయితే చూపిస్తారు కదా. సో ఇంటికి అయితే వచ్చేసిన అక్కడ నుంచి మనకు దసరా ఆఫర్ అయితే ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి. మీరైతే దసరా ఆఫర్స్ అయితే మీరు తీసుకోవాలనుకుంటే నేను కూపన్ చెప్తా. నాకు మెయిల్ అనేది లేకపోతే నా ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ వస్తుంది, లేకపోతే నా ఇన్స్టా ఐడికి అయితే మెసేజ్ అని చేయండి. సో నేనైతే ఒక కూపన్ అయితే చెప్తా. కూపన్ బట్టి మీకు కూడా ఆఫర్ వస్తుంది. నేను చిన్న గిఫ్ట్ అయితే ఇస్తాను. సో దానివల్ల మీకు కూడా యూజ్ అవుతుంది అనమాట. మన నియర్ బై ఉన్న ఎవరైనా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.